జీడావకాయ కావాలన్నా వాళ్ళు త్వరగా వచ్చి మన షాప్ లో తీసేసుకోండి అమ్మా. ఏంటే 5 జాడీలే ఉన్నాయి, అయిపోయానుకో వచ్చే సంవత్సరం దాకా కూడా జీడావకాయ ఉండదు. జీడావకాయ ఇష్టపడేవారు ఉంటారని తెలుసు గానీ మరీ ఇంతలా ఇష్టపడతారని తెలియదు. కాకినాడలో ఉండే వాళ్ళు అయితే మన షాప్ కి వచ్చి జీడావకాయ అని అడిగితే మన వాళ్ళు ఇస్తారు. ఒక ముక్క టేస్ట్ అడగండి, ఇస్తారు మన వాళ్ళు. రుచి చూసి మీకు కావాల్సినంత పట్టుకెళ్ళండి. ఈ జీడావకాయ అయితే వెబ్సైట్ లో పెట్టలేదు కానీ వాట్సాప్ లో కొనుక్కోండి. అది కూడా చెప్తున్నాను కదమ్మా, 5 జాడీలే ఉన్నాయి. మళ్ళీ వచ్చే సంవత్సరం దాకా జీడావకాయ దొరకదు. ఎందుకంటే అమ్మా ఇప్పుడు అన్ని కూడా టెంక కట్టేసాయి కదా. టెంక కట్టిన తర్వాత పచ్చళ్ళు పెట్టేస్తాం కదా. పచ్చళ్ళు పెట్టడం పూర్తి అయ్యేసరికి చినుకు పడుతుంటాయి. ఆ చినుకు ఎప్పుడైతే పడుతుందో మామిడికాయలు అయితే ముగ్గుపోవడం పడతాయి అనమాట. అందు గురించి అమ్మా మనం జీడికాయలు దొరకవు. దగ్గర ఆవకాయ అంతా కూడా కొత్తదే. జీడి ఆవకాయ ఉంది, 7 శాతం నూనెతో పెట్టిన ఆవకాయ ఉంది, కాను నూనెతో పెట్టిన ఆవకాయ ఉంది. ఈ 3-4 నెలలు కూడా ఆవకాయ ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకునే వాళ్ళు అయితే మన వెబ్సైట్ లోని వాట్సాప్ లోని కొనుక్కోండి. బామ్మగారు మీరు ఎప్పుడు వచ్చినా షాప్ లో ఉంటలేదని అంటారా? ప్రతిరోజు కూడా పొద్దున్న 9 గంటల నుంచి 10-5 దాకా షాప్ లోనే ఉంటున్నానమ్మా. దానికి కారణం ఉంది. ఎందుకు వస్తున్నాం అనుకుంటారు? వీడియో తినేకొస్తున్నాం. మిగతా టైం అంతా కూడా ఇంటి దగ్గర పచ్చళ్ళు వేయడమే సరిపోతుంది. మరి పచ్చళ్ళు చేసిన